అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఐ హావ్ విత్ మీ డాక్టర్ నవీన్ కుమార్ గారు. వారితో మరిన్ని విషయాలు మాట్లాడదాం. నమస్కారం. నమస్తే సార్. వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. థ్యాంక్ యూ. మీరు సైకియాట్రిస్ట్ అయినందుకు గర్వపడుతూ సంతృప్తినిచ్చిన కేసు ఏంటి సార్? మీరు సాల్వ్ చేసి వాళ్ళని సివియర్ కండిషన్ నుంచి రివర్స్ చేసి రెమిషన్ ఇచ్చి వాళ్ళకి హెల్దీ లైఫ్ ఇచ్చిన కేసు. చాలా ఉన్నాయి స్వప్న గారు ఇలా చెప్పాలంటే. బట్ నాకు మీరు అడిగిన వెంటనే స్పృశించింది ఏంటంటే ఒక రఫ్లీ ఒక 5 years బిఫోర్ అనుకుంటా. ఆ టైంలో ఒక డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ చిన్నప్పుడు యాక్చువల్ వాళ్ళ ఫాదర్ చెప్పినంటే చాలా యాక్టివ్, చాలా ఓవర్ యాక్టివ్, మంచి ఇంటెలిజెంట్ పిల్లవాడు, టాప్గా ఉండేవాడు, అన్నిట్లో ఫస్ట్ ఉండేవాడు, ఆటల్లో కానీ అన్నిట్లో కానీ అల్లర్లో కూడా అన్ని ఫస్ట్ ఉండేవాడు అని చెప్పాడు. అది తీరా కాస్త అది రికగ్నైజ్ చేయక ఈ మధ్యలో కొన్నిసార్లు మధ్యలో ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి అకాడమికల్గా. బట్ మళ్ళీ వెంటనే పాస్ అయిపోయేటోడు అలా చెప్పేటోళ్ళు. బట్ ఎప్పుడైతే వాళ్ళు డ్రింక్ చేయడం ఆ అబ్బాయి స్టార్ట్ చేశాడో, ఆ డ్రింక్ చేసినప్పుడు ప్యాటర్న్స్ మా వాడు విపరీతంగా వైలెన్స్ అయిపోతున్నాడు. ఎప్పుడో పాతవి తీసుకొని టెన్షన్ చిన్న చిన్న విషయాలకి పెద్దగా రియాక్ట్ ఇచ్చేసి పగల కొట్టేయడం, సామాన్లు చిందరబంధం చేసేవాడు, కొట్టడానికి పోయేవాళ్ళు, ఇలా వైలెన్స్ ఎపిసోడ్స్ వచ్చేవి. తీసుకుంటే పూర్తిగా ఒకసారి రోడ్డును పడిపోయేందుకు తీసుకునేటోడు, అలా తీసుకొచ్చారు. ఆ వైలెన్స్ టైంలో మాటికి వైలెన్స్ ఎపిసోడ్స్ రికరెంట్గా వచ్చేవాళ్ళు. ట్రీట్మెంట్ తీసుకునేవాడు. వాళ్ళకు ఒక బైపోలార్ డిజార్డర్ అనే పేరు పెట్టేసి వాళ్ళకు ఒక ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. బైపోలారా సార్ ఇది? సో ఇది చిన్నపాటి మూడు ఎపిసోడ్స్ వచ్చాయి, ప్రతిసారి కూడా డ్రింకింగ్ తోటి. బట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు పేరెంట్స్ కన్సర్న్ ఎక్కువైపోయింది. ఏంటిది, ఎందుకు ఇలా తయారవుతున్నాడు అని చెప్పేసి ఎవాల్యుయేషన్ చేసుకుంటే మా దాంట్లో ఇలా మామూలు వాళ్ళకన్నా ఈయన ఎందుకు పెక్యులర్గా డిఫరెంట్గా తాగుతున్నాడు. మిగతా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ అందరూ ఇంత ఎక్కువ ఇంపైర్మెంట్ రాలేదు. ఈయన విషయంలో ఎందుకు ఇలా ఇంపైర్మెంట్ జరుగుతుంది అన్నప్పుడు క్వశ్చన్ చేస్తే హిస్టరీ తీసుకున్నప్పుడు ఆయనకి ఇంపల్సివిటీ ఫినామినా, అటెన్షన్ డెఫిసిట్ ప్రాబ్లమ్స్ ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఓహో. తను ఏమంటున్నాడు, ఆ డ్రింక్ నాకు పనికి వస్తుంది సార్, టెంపరీగా రిలీఫ్ ఇస్తుంది, నాకు రిలాక్స్ చేస్తుంది, హైపర్ యాక్టివ్ డిజార్డర్ నుంచి కామ్ డౌన్ చేయడం పనికి వస్తుంది సార్, నాకున్న అగ్రెషన్ టెండెన్సీస్ తగ్గించేస్తుంది, నేను తీసుకుంటున్నప్పుడు దశవే నేను ప్రతిసారి కూడా నాకౌట్ అయ్యేంత తీసేసుకుంటున్నా, ఎప్పుడు కూడా అంటే ఆయన సెల్ఫ్ మెడికేషన్ వాడుతున్నాడు ఆల్కహాల్. ఈ అడల్ట్ ADHDs అండ్ కండిషన్స్ నేను మా యొక్క ట్రైనింగ్లో డివా స్కేల్ లాంటి స్కిల్స్ అప్లై తీసుకుంటే డెఫినెట్గా ఆయన క్రైటీరియా ఫుల్ అయ్యాడు. ఎప్పుడైతే ఆయనకు నాన్ స్టిమ్యులెంట్ పెట్టి ఆల్కహాల్ని ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ అయిందో పర్సనలైజ్గా, ఆయన ట్రెమెండస్గా ఇంప్రూవ్మెంట్, ఆల్కహాల్ తగ్గించుకునే ఒకటే కాక తను కెరీర్ పైన ఫోకస్ పెరిగిపోయింది. ఎలా సార్, ఏం చేస్తారు దానికి? లాస్ట్గా ఆయన ఒక 1 year 2 years తర్వాత హీ విల్ బి క్రాక్ హిస్ గ్రూప్స్ ఆల్సో. నౌ ఈజ్ వర్కింగ్ ఏ గుడ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. అది గొప్ప విషయం సార్. సో ఏంటే వాళ్ళ యొక్క అచీవ్మెంట్ అంటే తను సాధించగలిగాడు, ఫ్యామిలీ చేసుకోగలిగాడు. అప్పుడు అన్మ్యారీడ్ పర్సన్ ఇప్పుడు మ్యారీడ్ అయ్యాడు, ఫ్యామిలీ ఈజ్ నౌ లివింగ్ విత్ ఎ ప్రొడక్టివ్ లైఫ్. ఇది ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఒక కేసు అండి. సో ఇది ఏం కేసు సార్ ఎగ్జాక్ట్లీ? వాట్ ఈస్ దిస్ డయాగ్నోసిస్? ఆల్కహాల్ డిపెండెన్స్ అనేది మనకు ఒక స్పెక్ట్రమ్ లాగా తయారైతూ వస్తుందండి. ఫస్ట్ లో వీళ్ళు హార్మ్ఫుల్ యూజ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే వాళ్ళు తీసుకుంటున్న ఆల్కహాల్ సైకలాజికల్ హార్మ్స్ కానీ ఫిజికల్ హార్మ్స్ కానీ తయారు చేస్తారు. అంటే వైలెన్స్ ఎక్కువైపోతున్నాయి ఎపిసోడ్స్. ఈ వైలెన్స్ ఎపిసోడ్స్తో కాక తనకు మిగతా ఫ్యామిలీ కయోస్ కూడా తయారైపోయాయి. ఈ ఆల్కహాల్ యూజ్ ప్రాబ్లమ్ని మనం ADHD కండిషన్ కోమార్బిడ్ గా ఉంది. ADHD సప్రెస్ చేయడానికి ఇది ఆల్కహాల్ ని తను ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మెడికల్ షాప్, ఎలాంటి మెడికల్ షాప్ ఉన్నా ఇవి రూల్స్ కావాలి. ఆ మెడిసిన్ కావాలంటే షెడ్యూల్ H డ్రగ్స్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ ఇవన్నీ అడుగుతారు. కాబట్టి తనకు అంతగా అవేర్నెస్ కూడా లేదు బేసికల్గా. సో తను ఆల్కహాల్ని ఈజీగా ఫ్రెండ్స్ ద్వారానో ఇంకో కల్చర్ ద్వారా వచ్చిన పరిచయమైనది తను రిలీఫ్ చూడగలిగాడు. అవి ఎక్కువగా ఓవర్ యూజ్ కావడం, బింజ్ ఎపిసోడ్స్ ఎక్కువైపోయాయి. ఈ బింజ్ ఎపిసోడ్స్ తనకు కావాల్సినంత లైఫ్ కయోస్ పెంచేశాయి. బికాస్ దీనివల్ల అంటే మెడనొప్పికి మందేస్తే మోకాలు నొప్పి వచ్చినట్టు. ఎగ్జాక్ట్లీ. ఒక దాన్ని ట్రీట్ చేయడానికి కోప్ అవ్వడానికి పాపం అలాగా ఒక దీనిలోకి వెళ్ళిపోయాడు అతను. ప్రతి ఎగ్జామ్ ముందు స్ట్రెస్ అయ్యే ముందు తను డ్రింక్ తీసుకోవాల్సి వచ్చింది. డ్రింక్ తీసుకున్న తర్వాత తన యొక్క ఇంపైర్మెంట్ ఇంకా పెరిగిపోయింది. ఇంకా సో అతనికి మెడికేషన్ ఇచ్చారా సార్, లేకపోతే కౌన్సిలింగ్? మెడికేషన్ తో పాటు ఫస్ట్ తన యొక్క వాడిన విధానము, వాడిన తర్వాత ఆయనకు వస్తున్న బెనిఫిట్స్ ఏంటి, నష్టాలు ఏంటి ఒకసారి అనలైజ్ చేసుకుంటే తను డెఫినెట్ గా ఇది ఒక ప్రాబ్లమ్ గా రికగ్నైజ్ చేసి స్టార్ట్ చేశాడు. ఎస్ సార్, దీనికి నాకు అటెన్షన్, హైపర్ యాక్టివిటీ గుణం తగ్గితే నేను ఫోకస్ చేయగలిగాడు. మెడిసిన్స్ పెట్టడంతో పర్సనలైజ్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసే తర్వాత చిన్న మోటివేషన్ సెషన్స్ ఆల్కహాల్కి మనకు పనికొచ్చేలా చేసుకుంటే తను మోటివేషన్ సస్టైన్ అవుతుంది. తన వర్క్ ఇంప్రూవ్మెంట్ చూడగలుగుతున్నాడు. ఎవ్రీ 3 months, ఎవ్రీ 6 months తన లైఫ్లో వస్తున్న మేజర్ చేంజెస్
తను ఎప్పుడైతే నావి అని భావించడం స్టార్ట్ చేశాడో మంచి రస్తులో తను కంప్లీట్ గా క్విటింగ్ దారి ఎంచుకున్నాడు. అల్టిమేట్ గా తను జాబ్ కూడా క్రాక్ He must have felt so good, sir. So Seeing good. him I mean, ఆయన suffer ఎప్పుడు first వచ్చినా and కూడా- coming out of. ఆయన కానీ వాళ్ళ ఫాదర్ కానీ, వాళ్ళ ఫాదర్ టీచర్ అండి, వెల్ రెప్యూటెడ్ ఫ్యామిలీస్, టీచర్ ఆ ఊర్లో. తర్వాత మిసెస్ కూడా షీఈ్ ఆల్సో సమ్ ఎంప్లాయీ. సో వీళ్ళతోటి వాళ్ళ ఫ్యామిలీ ఒక రకమైన ఒక మంచి స్టేటస్ చేరు. చాలా బాగుంది డాక్టర్ నవీన్ కుమార్ గారు. అమేజింగ్ గా ఉంది స్టోరీ. ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడే వీ ఫీల్ సో మచ్ కంపాషన్ ఫర్ హ్యూమానిటీ. ఎంతమంది సార్ ఎన్ని విషయాలతో స్ట్రగుల్ అవుతూ ఉంటారు, బయటకు చెప్పలేరు.